వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల రాజకీయం నడుస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కేలా కాంగ్రెస్ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాన్ని ఎమ్మెల్సీ కవిత స్వాగతించగా బీఆర్ఎస్ మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తుంది. ఇంతకీ స్థానిక ఎన్నికల్లో 42% వాటా బీసీలకు దక్కుతుందా? అది అమలయ్యేనా? లేదా ప్రభుత్వం సర్కార్ తెచ్చిన ఆర్డినెన్స్ని కోర్టుల్లో మరోసారి గతంలో మాదిరిగానే చుక్కెదురు కానుందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తెలంగాణ రాజకీయాల్లో. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తున్నాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజంతా కూడా ఇదే అంశంపై అన్ని రాజకీయ పక్షాలు స్పందించాయి. ఎవరెవరు ఏమన్నారు ఒకసారి చూద్దాం, ఆ తర్వాత డిబేట్లోకి వెళ్దాం. మీరు ఏం ప్రెజర్ చేశారు? 1990లో జయలలిత గారు 3 సంవత్సరాలు ప్రెజర్ వేసుకొని 1994లో ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తెచ్చారు. మరి మీరేం తెచ్చిండ్రు ఒత్తిడి? ఒక్కరోజు ధర్నా చేసుకొని తూతు మంత్రంగా వచ్చేసిండ్రు. ప్రధానమంత్రి కలిచారా? ప్రెసిడెంట్ని కలిచారా? అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళారా? వార్నింగ్ ఇచ్చారా? మీరు ఆ యొక్క బీసీ యొక్క ఈ బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరచకపోతే మేము ఢిల్లీ వదిలి రాము అని చెప్పి ఏమైనా అల్టిమేటం ఇచ్చారా? ఇవన్నీ కూడా తూతు మంత్రంగా మొక్కుబడిగా చేసే వ్యవహారంగా భావిస్తున్నాం. కాబట్టి ఇంత దూరం వచ్చినా కూడా మమ్మల్ని మోసం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎందుకోసం మీరు ఇవన్నీ కాలేపించారు? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు. మీరు చాలా సేఫ్గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ ఒత్తిడి మేరకే ఇవాళ 42% రిజర్వేషన్స్ని అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉంది. మీ పట్ల, మీ వైఖరి పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి. ఆర్డినెన్సు నేను నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్స్ని అమలు చేయడం కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. అసెంబ్లీ సుప్త చేతనావస్థలో లేదు, అసెంబ్లీ ప్రోరోగ్ కూడా చేయలేదు. అసెంబ్లీ పెట్టేసి చట్టం చేసి ఉంటే బాగుంటుండే. ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తూ ఉన్నాము. ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి 18 నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు ఆగినరు అన్నటువంటి విషయం నిజంగా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది, మేము ఒక కొత్త బిల్లు పెడుతున్నాం, పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగినరని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఒకవైపు సాయంత్రం క్యాబినెట్ అయి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే లోపల ఇంత పెద్ద లంబా స్టేట్మెంట్ వచ్చింది. ఒకటి ఆశ్చర్యపోతా ఉన్నాం. ఒక రైతు తన భూమిలో పంట పండించడానికి కష్టపడి పంట మొత్తం పండించి ఆ ధాన్యాన్ని ఎడ్ల బండ్లు వేసుకొని పోతే కింద ఎడ్ల బండి కింద నడుస్తున్నటువంటి ఎవరో ఈ బరువంతా నేనే మోస్తా ఉన్నా, ఈ పంట నేనే వండించినా అన్నట్టున్నది. మేము చెప్తేనే చేసిండ్రు. మా ఒత్తిడికి తలొగ్గి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంతోషం. కానీ మీ పార్టీకి చెప్పండి, మీరే అన్నారు దయ్యాలు ఉన్నాయని. దయ్యాలను ఎవరిని రెచ్చగొట్టి దయ్యాలు వట్టనీయకండి. ఈ నిర్ణయం అమలు జరగనీయండి. వాళ్ళ విమర్శలకేం భయపడతలేం, కానీ తప్పుడు ఆలోచన పెట్టుకొని పోవద్దు. ప్రభుత్వం ముందు చెప్పిన విధంగా 42% తీసుకొని పోతా ఉంది. చట్టం చేసినాం, శాసనసభ తీర్మానం చేసినాం, రాజకీయ పార్టీగా ప్రముఖ వాగ్దానం చేసినాం, అమలు చేసి అలా ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఇంకా ఏదో మాట్లాడితే దాని పొరపాటు. రైట్, ఎవరికి వారు క్రెడిట్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్ని రాజకీయ పక్షాలు కూడా చూసాం మనం. దీనికి సంబంధించి డిబేట్లోకి వెళ్దాం. మనతో పాటు జన అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నుంచి జాతీయ బీసీ కమిషన్ ఎక్స్ మెంబర్ ఆచార్య గారు కూడా కాసేపట్లో మనకు జాయిన్ అవుతారు. ముందు మీరు చెప్పండి, విందాం. బీఆర్ఎస్ నేతలు చాలామంది మాట్లాడారు. మసూదనాచారి, దాసో శ్రవణ్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరు మాట్లాడారు. గంగుల కమలాకర్ది మనం చూసాం, ఇప్పుడే విన్నాం.
ఎందుకు మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తెచ్చింది? 42% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్నారు. ఎందుకు మీకు నమ్మకం కుదరట్లేదు? అదే సమయంలో మీ పార్టీ ఎమ్మెల్సీ రైల్ రోకో ఏదో 17th పిలిపించారు ఇదే 42% రిజర్వేషన్ కోసం. ఆ పిలుపును కూడా విరమించుకున్నారు. కవిత గారు నమ్ముతున్నారు, మీకు నమ్మకం రావట్లేదు ఎందుకు? అందరికి గుడ్ ఈవినింగ్ అండి, మీకు అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందటి నుండి కూడా నయవంచనకు గురి చేస్తుందని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చేసిన సందర్భంగా కూడా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని 42% ఇస్తామని. అంటే ఏ అధ్యయనం చేసి 42% తీసుకున్నారు అనేది పెద్ద క్వశ్చన్. వాళ్ళు 42% తీసుకున్నామన్నారు. వాళ్ళు వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వర్ గారితో డెడికేటెడ్ కమిషన్ జియో నంబర్ 49తోని డెడికేటెడ్ కమిషన్ November 4 రోజు వేసారు. ఆ డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వర్లు గారికి కూడా టీఓఆర్ ఇచ్చుకుంటా వాళ్ళకి ఏదైతే జియో అపాయింట్మెంట్ జియో ఉందో దాంట్లోనే స్పష్టంగా కృష్ణమూర్తి కేసుని కోట్ చేస్తూ వికాస్ కిషన్ రావు గవాలి కేసుని కోట్ చేస్తూ ట్రిపుల్ టెస్ట్ని ఫాలో అయ్యి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి జియోలో ఉంది. వాళ్ళేంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో ఆయన కూడా 42% అని రికమెండ్ చేసిండు. నిజంగానే కమిషన్ భూసాని వెంకటేశ్వర్లు గారు ఏమైనా అధ్యయనం చేసిండా, లెక్కలు తీసిండా? లెక్కలేమో కులగణన పేరు మీద ప్లానింగ్ డిపార్ట్మెంట్తో చెప్పించారు. మేము గతం నుండి కూడా చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తున్నది ఏంటంటే మీరు లెక్కలు గతంలో బీహార్ మనకు ఉదాహరణ ఉంది, తమిళనాడు ఉంది, ఇక్కడ బీహార్ ఉంది, తమిళనాడు ఉంది. బీహార్లో జిఏడి డిపార్ట్మెంట్ ద్వారా లెక్కలు తీసి వాళ్ళు రిజర్వేషన్లు పెంచితే అక్కడ పాట్నా హైకోర్టు కొట్టేసింది. మీరు తమిళనాడులో లెక్కలు ఒక అంబాశంకర్ కమిషన్ అని చెప్పేసి ఒక కమిషన్ వేసి రాజ్యాంగబద్ధంగా కమిషన్ వేసి ఆ లెక్కలు తీసి వాళ్ళు రిజర్వేషన్ పెంచి దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెడితే ఇప్పటి కూడా రివ్యూలో ఉన్నప్పటికీ స్టే లేకుండా రిజర్వేషన్లు 69% విద్యా ఉద్యోగాల్లో అమలవుతున్నాయి. మీరు తమిళనాడు తరహా ఫాలో కాండి అని చెప్పేసి గతం నుండి కూడా మేము చెప్పినాం. అయినప్పటికీ పెడచోన పెట్టేసి ఇదే ఆర్డినెన్స్ నిన్న ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ఇద్దామనుకుని ఏదైతే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారో ఈ ఆర్డినెన్స్ ద్వారానే రిజర్వేషన్ పెంచే అవకాశం ఉంటే ఈ 20 నెలల కాలంలో వీళ్ళు ఒక ఫస్ట్ బీసీ కమిషన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి జియో నంబర్ 26 అది పార్లమెంట్ ఎన్నికల ముందు మార్చిలో ఇచ్చారు, మార్చి 2024. అది ఆపేసేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి మళ్ళీ అక్టోబర్ నెలలో మళ్ళీ ఇచ్చారు. తర్వాత డెడికేటెడ్ కమిషన్ నవంబర్లో వేసిన తర్వాత వీళ్ళు లెక్కలు తీసింది 42% ఏదైతే లెక్కలు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తీసిందో ఆ లెక్కలు వచ్చినప్పుడు అన్ని బీసీ సంఘాలు పార్టీలకు అతీతంగా అన్ని బీసీ సంఘాలు కూడా బీసీల లెక్కలు తక్కువ చూపించారు. బీసీలను దాదాపు 21,52,677 మంది గతంలో చూపించినటువంటి ఎస్కేఎస్ డేటాలు ఏదైతే ఉండేనో అంతకన్నా తగ్గించి చూపించారు. కాబట్టి బీసీలు పెరగాలి, పెరిగేది బీసీలు తగ్గినరు, ఎస్సీలు తగ్గినరు, మైనార్టీలు తగ్గినరు, పెరిగిందల్లా ఓసీలు మాత్రం 15,69,000 మందిని ఓసీలను పెంచారు మీరు. కాబట్టి ఆ లెక్కలు ఎక్కడ కూడా సాయత్తంగా లేదు, శాస్త్రీయంగా మీరు తీయలేరు అని చెప్పేసి చర్చ ఒకటి ఉంది. 42% అమలు రిజర్వేషన్ దిశగా పోతుంది కదా ప్రభుత్వం, ఎందుకు నమ్మకం రావట్లేదు మీకు? ఈరోజు వాస్తవంగా ఈ ఆర్డినెన్స్ తోనే లెక్కలు ఉండింటే వీళ్ళు ఇంత పెద్ద అధ్యయనం చేసి ఇప్పుడు ఒకటేమో ఒకటేమో అసెంబ్లీలో ఏం చేసారు, అసెంబ్లీలో బిల్ తెచ్చిర్రు. బిల్ తెచ్చేసిన తర్వాత అన్ని పార్టీలు అక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చినాయి. ఇచ్చిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి పంపి గవర్నర్ నుండి 31C కింద రాష్ట్రపతి గారికి పంపారు 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి. అది అక్కడ పెండింగ్లో ఉంది. ఈ అంశం సేమ్ సబ్జెక్టు 2 బిల్లులు బిల్ నంబర్ 3, 4 ఆడ రాష్ట్రపతి ఆమోదానికి పెండింగ్లో ఉన్నాయి. అది అక్కడ పెండింగ్లో ఉండగా ఈడ అసెంబ్లీని ప్రోరోగ్ చేసి నిన్న వాళ్ళు నిర్ణయం తీసుకొని మళ్ళీ సేమ్ అంశం మీద ఆర్డినెన్స్ గవర్నర్ పంపుతామంటే మళ్ళీ కోర్టులు కొట్టేసే అవకాశం ఉంది. 100% ఉంది కదా. ఇంకొకటి వీళ్ళ ద్వంద్వ వైఖరి ఏ విధంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ చెప్పడమేమో 42% ఇస్తామని చాలా చెప్తుంది. వీళ్ళు ఇచ్చినటువంటి జీవోలో మాత్రం కృష్ణమూర్తి కేసు ఫాలో అవుతామంటారు. మొన్న హైకోర్టులో వాదనలు జరిగిన సందర్భంలో అందులో స్పష్టంగా దాంట్లో చెప్పింది ఏంది కళ్యాణ్ గారు అంటే ప్రభుత్వం తరఫున న్యాయవాది ఏం చెప్పిండంటే మేము ట్రిపుల్ టెస్ట్ని ఫాలో అయ్యి రిజర్వేషన్ ఫిక్స్ చేయడానికి 1 నెల సమయం కావాలని కోరాడు. దానికి అనుగుణంగానే 1 నెల ప్రభుత్వానికి, 2 నెలలు ఎలక్షన్ కమిషన్కి టైం ఇచ్చింది. అంటే మళ్ళీ నువ్వు ప్రభుత్వం అది దానికి అనుగుణంగా జడ్జిమెంట్ వచ్చింది, హైకోర్టు ఆర్డర్ వచ్చింది కదా. హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్పారు, మేము ఇద్దామనుకున్నాం 42%, కానీ హైకోర్టు చెప్పినటువంటి దాన్ని మేము ఫాలో అవుతాం అన్నారు. అంటే వీళ్ళు చెప్పడానికి మాత్రం ఇది కొట్టుకుపోతా అని తెలిసి బీసీలను మోసం చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే కళ్యాణ్ గారు వీళ్ళు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది, కామారెడ్డి డిక్లరేషన్ని వీళ్ళు అమలు చేయదలుచుకున్నారు అనుకో అందులో చాలా అంశాలు ఉన్నాయి.
బీసీలకు సంబంధించి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు పెడతామన్నారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా అవి- చాలా అవి అంశాలు different కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక్కటంటే ఒక్క అంశం అమలు చేసిరా. మరి ఎందుకు మీ ఎమ్మెల్సీ కవిత గారు దీన్ని స్వాగతిస్తున్నారు? రైలు రోకో ఏదో 17 పెట్టుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు అంటే కవిత గారికి ఉన్న నమ్మకం మీకు ఎందుకు రావట్లేదు? ఈరోజు కవిత గారు నమ్ముతున్నట్టే కనిపిస్తుంది కదా. జాగృతి సంస్థ ఆధ్వర్యంలో జాగృతి, కార్యక్రమం తెలంగాణ తీసుకుంది. జాగృతి ఈవెన్ నిన్న 11:30 అర్ధరాత్రి కాంగ్రెస్ వాళ్ళు కూడా సంబరాలు చేయలే, తెలంగాణ జాగృతి అంటే చేస్తే ఆమె ఒక అంశాన్ని నమ్మింది. అంటే ఓ జీవో ఇస్తే మేము రైలు రోకు జీవో ఇవ్వండి, రైలు రోకు చేస్తామని ఏదో ఎవరికైనా తెలుసు. కవిత గారి కోసమే ఆర్డినెన్స్ వచ్చిందంటారా మరి మీరు? ఈ రోజు ఆమె అందరూ ఒత్తిడి చేసినందుకు వాళ్ళు ఏదో విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి ఒక్క నిమిషం ఆది శ్రీనివాస్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఆది శ్రీనివాస్ గారు, మొత్తానికి 42% విషయంలో బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇచ్చే దిశగా ఆల్రెడీ కేంద్రానికి పంపించారు అసెంబ్లీ తీర్మానం, ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా తెచ్చారు. గుడ్, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ ఈ ఆర్డినెన్స్ తెచ్చి మేము 42% ఇచ్చేసామని మీరు చెప్పడాన్నే బీసీ సంఘాలు కానీ మిగిలిన పార్టీలు కానీ నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే పెట్టారో 42% అని, అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డేనే ఆర్డినెన్స్ దిగవచ్చు, దానికి ఇన్ని రోజులు ఆగాల్సిన పర్లేదు. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు నెక్స్ట్ డే తీసుకొస్తేనేమో ఏ లెక్కల ఆధారంగా తీసుకొస్తారంటారు. ఈరోజు అంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేసే వాళ్ళకు మేము బీఆర్ఎస్ పార్టీకు ఇతరులకు సమానం చెప్పడానికి ఈ సందర్భం కాదని అనుకుంటున్నాం. మా చిత్తశుద్ధిని ఇక్కడ చూడండి. మా చిత్తశుద్ధి స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నము భారత్ జోడోలో అసమానతలు తొలగాలి, వివక్షలు తొలగాలి, కులగణ జరగాలన్నప్పుడు మనం ఇక్కడ 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నటువంటి అంశం కూడా తీసుకొని కులగణ జరిగినప్పుడు శాస్త్రీయ పద్ధతులు జరిపినాం. 1,00,000 మంది ఎన్యూమరేటర్లు, 60 నుంచి 70,000 మంది కంప్యూటర్ ఆపరేటర్లతో చేపించిన తర్వాత లెక్క పక్కగా తేలింది. 56.36% తేలిన తర్వాత ఈరోజు రాష్ట్ర శాసనసభలో అసెంబ్లీని ప్రవేశపెట్టి బీసీ సంక్షేమ శాఖ మార్చులుగా పొన్న ప్రభాకర్ గారు ఓ బీసీ బిడ్డగా నాకు బలపరిచే అవకాశం వచ్చినప్పుడు 42% రాజకీయ విద్య ఉద్యోగాలు కల్పింపజేసేటువంటి కార్యక్రమం చట్టాన్ని తయారు చేసి ఆ చట్టాన్ని అమలు చేయవలసినప్పుడు కేంద్ర ప్రభుత్వం పంపి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సోషల్ జస్టిస్ మినిస్టర్ కూడా మీ అందరూ మా పీసీ అధ్యక్షుడు నాయకత్వం మహేష్ కుమార్ గారు నాయకత్వంలో కలిసిన సందర్భంలో రాష్ట్ర గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపిన సందర్భంలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్లో ఎన్నికలు జరగాలన్నప్పుడు మేము ముందుకు పోయే టైంలో మా శుద్ధశుద్ధి నిరూపించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వకుండా మనకున్నటువంటి వెసులుబాటుతో ముందుకు పోవాలని చెప్పని నిన్న రోజు ఆర్డినెన్స్ తీసుకొని వస్తే దాన్ని స్వాగతించాల్సింది పోయి దాన్ని అభినందించాల్సింది పోయి ఈరోజు ఆ పార్టీ బహుశా వ్యతిరేకిస్తున్నాము. బీసీ సంఘాలన్నీ కూడా స్వాగతిస్తున్నాము. బీసీలు అందరం కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పేటువంటి సందర్భం పండగ వాతావరణం అన్ని ప్రాంతాలు కూడా కనిపిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఉన్న 34% స్థానిక సభ రిజర్వేషన్ 21% తీసుకుపోయినటువంటి వీళ్ళు మాట్లాడితే ఎట్లా అండి? ఈరోజు భూసా వెంకటేశ్వరరావు గారు డెడికేషన్ కమిటీ వేయకపోతే తప్పుపడతారు, డెడికేషన్ కమిటీ వేస్తే తప్పుపడతారు, కులగాలు లెక్క వేయకపోతే తప్పుపడతారు, లెక్క వేసిన తర్వాత మా సంఖ్య తక్కువ ఇప్పించారంటారు. అసలు ఒకరోజు సమగ్ర సర్వేది అసలు ప్రామాణికమే కాదు. ఈ రోజు ఇక్కడ సమగ్ర సర్వే అయితే మీరు 56 రోజులు తర్వాత 2వ దశ 10 రోజులు చేసింది. అసెంబ్లీ పెట్టినాం, క్యాబినెట్ పెట్టినాం, అంతా కూడా చెప్పినాం. వాళ్ళది అసలు క్యాబినెట్ రాలేదు, అసెంబ్లీ రాలేదు. అయినా వాళ్ళదే ప్రామాణికం అనుకుంది. వాళ్ళ లెక్కలు 51% ఉంది బీసీల లెక్క. ఈ రోజు మనం 56.36% తేలింది. అంటే 5.36% ఈ లెక్కలు ఎక్కువ వచ్చినట్టే కదా. మైనార్టీలో లేరు, మైనార్టీలు కలుపుకొని 51%. మీరు ఒకవేళ లెక్క తీస్తే 114% అవుతుంది. 100% ఉండాల్సింది కులాల వారి లెక్కలు. ఒకవేళ మీరు అన్నట్టు విడదీసి 10% వాళ్ళు తీసేస్తే 114% పోతుంది. కళ్యాణ్ చక్రవర్తి దాంశం ఒకరు చర్చ పెట్టుకుంటుంటే రెడీ. కుల గణనకు సంబంధించి సమగ్ర సర్వే వాళ్ళది వాళ్ళ లెక్క చూస్తే 113 చిల్లర పోతుంది. 100% కదా. ఈ 100% 113 ఎట్లయితుంది? కాబట్టి ఇప్పుడు వాళ్ళు దీన్ని ఏదో విధంగా క్రెడిబిలిటీ బీసీలలో కొట్టేసింది కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి డిక్లరేషన్ మహేష్ కుమార్ గౌడ్ ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, సిద్ధరామయ్య గారు బీసీ ముఖ్యమంత్రి కర్ణాటక నుంచి వచ్చిన సమక్షంలో ఏది ఇస్తామన్నదో ఈ రోజు అమలు చేస్తున్నారు. బీసీలు ఎక్కడ వీళ్ళెమ్మడి పోతున్నారని చెప్పినటువంటి కుట్రకోణంతో వాళ్ళు మాట్లాడే మాట తప్ప వాళ్ళు కూడా అభినందించాలి. ఈరోజు నేను అంటున్నా ఇంకొక మాట కూడా, కవిత అర్ధరాత్రి 11 కవితకే సంబంధము. అసలు మా బీసీలకు నాయకత్వం వహించడానికి ఆ పార్టీలకు బీసీలే లేరా?
ఆమె హైజాక్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తుందో మాకు అర్థమైతలేదు. అర్ధరాత్రి 11 సమానం తీసుకోవాల్సిన అవసరం ఏముందో మాకు అర్థమైతలేదు. సరే మా బీసీలకు న్యాయ జరగడం కోరడం కావచ్చు, ఆమె చెప్తే ఎందుకు మేము చేస్తాము? బీసీలలో ఉన్నటువంటి ఆరోజు మీరు జంతర్ మంతర్లు చూసారు కావచ్చు. ఒక మాట, గౌరవ ముఖ్యమంత్రి రోజులు రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్లో పాల్గొన్నప్పుడు, ఇండియా కూటమికి సంబంధించి 50 మంది ఎంపీలు పాల్గొన్నప్పుడు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి పెద్దలు వచ్చిన రోజు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ హాజరుగాలి, అందులో ఎందుకు బీజేపీ హాజరుగాలే? ఆ రోజు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి పెద్ద జాజు శ్రీనివాస్ గౌడ్ గారు అన్ని జేసీలో ఉన్నటువంటి అందరినీ పిలిచినప్పుడు ఈ పార్టీ కూడా ఆహ్వానించారు. ఎందుకు రాలేదు వీళ్ళు? చిత్తశుద్ధిని, వాళ్ళ చిత్తశుద్ధిని శంకించినాం. అందుకే మేము ఆ రోజు చెప్పినాం, మా చేతిలో మా మార్గంలో ఉన్నటువంటి అస్త్రాలన్నింటినీ కూడా ఉపయోగిస్తాం, బలీన వర్గాలకు సంబంధించిన వారికి మేలైనటువంటి కార్యక్రమం చేస్తామని. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టిన 6,000 కోట్లు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాం. బీసీల అభివృద్ధి కోసం తప్పనిసరిగా ఇందిరమ్మ పాలనలో. ఆదిశ్రీనివాస్ గారు, మీరు చాలా ఏళ్లుగా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్న నేత, మీకు అంతా తెలుసు. గతంలో తమిళనాడులో, మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఆర్డినెన్స్ ఇచ్చారు, అప్పుడు కొట్టేశారు. తెలంగాణలో కూడా ఈవెన్ 34% ఏదో ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో స్థానిక ఎన్నికల ముందు 34% ఆర్డినెన్స్ ఇచ్చారు వాళ్ళు. అది కూడా తెలంగాణలో కొట్టేశారు. ఎందుకు? 50% దాటుతుంది కాబట్టి దాన్ని ఒప్పుకోమన్నారు. అప్పుడు వాళ్ళు 22కో 21కో వెళ్ళారు. ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు మీరు ఆర్డినెన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని, కానీ సెప్టెంబర్ 30 మీకు గడువు ఉంది, హైకోర్టు ఇచ్చిన గడువు. ఆలోపు సర్పంచ్ ఎన్నికలు వాటెవర్ స్థానిక ఎన్నికలకు వెళ్తామని కానీ నమ్మకం మీకుందా? తప్పనిసరి. ఇప్పుడు అందుకే కదా నేను క్యాబినెట్ 42%. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తన చిత్తశుద్ధి నిర్మించుకోవడం లేదు. వారికి ఉన్నటువంటి రాజ్యాంగ సభను జరిపి షెడ్యూల్ 9లో చేర్చే పరిస్థితి చేస్తలేదు. తీరా మీకే అధికారాలు కట్టబెడుతూ మీ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల ఆధారితంగా మీరే చేసుకోండి. పక్కన 69% ఉంది కదా మనకు తమిళనాడులో, ఆ విధంగా మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. ఇక్కడ హైకోర్టు ఏమో మీరు సెప్టెంబర్లో ఎలక్షన్ జరపంటుంది, న్యాయస్థానాన్ని గౌరవించాలి, బీసీలకు న్యాయం చేయాలి. ఈ క్రమంలో మా ముందున్నటువంటి దారి రోజు మా క్యాబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలి. ఎవరు ముందే ఎందుకు నెగిటివ్ ఆలోచన? అంత పాజిటివ్ తో పోయేటువంటి ఆలోచన ఉండాలి. నెగిటివ్ ఎందుకు పోవాలి? మనం 20% రిజర్వేషన్ కల్పించే క్రమంలో స్వాగతించి అందరం కలిసి ఎన్నికలు ముందుకు పోదామనే ఆలోచనతో ఉంటే బెటర్ అని నా ఆలోచన. రైట్. బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు కూడా మనకు లైవ్ లోకి వచ్చారు. కాసం వెంకటేశ్వర్లు గారు, ఆర్డినెన్స్ వచ్చింది, 42% రిజర్వేషన్ బీసీలకు వచ్చినట్లేనా? స్థానిక ఎన్నికల్లో ఇది అమలు అవుతుందా? మీ నమ్మకం ఏంటి? మీరు ఇంతకుముందు దీన్ని స్వాగతించినట్ట అర్థం కాకుండా ఉంది, ఏం చెప్తారు దీనికి? ఆర్డినెన్స్ తీసుకొస్తారా లేకపోతే ఇంకో తీరుగా తీసుకొస్తారా ఏం లేదు. ఈ 42% బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలలో అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని గట్టిగా కోరుతా ఉంది. ఎందుకంటే ప్రజలకు వాళ్ళు హామీ ఇచ్చారు, ప్రజలు వాళ్ళకు మద్దతు తెలిపారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం 42% రిజర్వేషన్ అమలు పరచాలని చెప్పేసి స్ట్రాంగ్ గా మేము కాంగ్రెస్ పార్టీని, అది రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కోరుతా ఉన్నాము. కాబట్టి మేము దాంట్లో మాకు అరమరికలు లేవు, రెండవ అభిప్రాయం లేదు. ఎట్లా చేస్తారు అనేది వాళ్ళు ఆలోచన చేయాలా. ఎందుకంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేస్తారా, క్యాబినెట్ కాకుండా అసెంబ్లీ పెట్టేసి తీర్మానం చేసి చట్టం చేసి చేస్తారా, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చేయాల్సింది. కాబట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టి ఇన్ని రోజుల దాకా కాలం గలిపారు. అది ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు, బీసీ సంఘాలు కోరుతా ఉన్నాయి. దాని సందర్భంగా వాళ్ళు చేయాలి. కాకపోతే మాకు ఇక్కడ అనుమానాలు ఏంటంటే 50% ఎగ్జిట్ అంటే కావద్దు అనేటువంటిది హైకోర్టులో కేసీఆర్ గారిని కోరినప్పుడు ఆధారబాధారుగా ఆయన 22% తగ్గించేసి ఎలక్షన్లు పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా న్యాయపరంగా ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తారు, చట్టపరంగా ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తారు, ఎట్లా ఆర్డినెన్స్ నిలబడేటట్టు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కాంగ్రెస్ పార్టీ మీద ముందున్నటువంటి సవాలు. ఆ సవాల్ని వాళ్ళు స్వీకరించారు, చేస్తామని అంటున్నారు. వాళ్ళు చేస్తామంటున్నప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన, బీసీల పక్షాన మేము కూడా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే 9th షెడ్యూల్లో పెట్టాలి, దీనికి చట్టబద్ధత రావాలి, అప్పుడే పక్కాగా అమలవుతాయి. ఇందుకు ముఖ్యంగా కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, మీరు సహకరించాలని ఒక డిమాండ్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు 9th షెడ్యూల్లో పెడతాం మేము మనం చేసి మాకు ఓట్లు ఏంటంటే మాకు ఓట్లేయండి 42% రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి ఎందుకు ఆలోచన చేస్తారు, లేకపోతే 9th షెడ్యూల్ గురించి ఆలోచిస్తారు? ఒకవేళ 9th షెడ్యూల్
ఆలోచన చేస్తే రైట్, మీద ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. కాసం గారు మీ పాయింట్ అర్థమైంది నాకు. శ్రీనివాస్ గారు మీరు చెప్పాలి, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. 9th షెడ్యూల్ పెట్టాలి లేకుంటే కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి రిజర్వేషన్లు అమలు కావాలంటే అని అనుకున్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఏమన్నా కేంద్రానికి చెప్పి చేశారా, మమ్మల్ని అడిగి చేశారా అనేది బీజేపీ వాదన. ఈ ఆర్డినెన్స్ నిలబడుతుందా లేదా అనేది కూడా ఒక అనుమానం. ఎందుకంటే ఖచ్చితంగా గతంలో కూడా 34% రిజర్వేషన్లతో బీసీలకి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ అప్పటి ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. దాన్ని కోర్టులు కొట్టేశాయి 50% దాటింది కాబట్టి. ఇప్పుడు కూడా అదే జరగచ్చు కదా మళ్ళీ. అన్న ఇప్పుడు మమ్మల్ని అడిగి పెట్టినాం అన్న ఒక మాట అనేదానికి నేను చెప్తున్నా, మన ఫెడరల్ ప్రభుత్వం మన రాజ్యాంగ స్ఫూర్తిని మనం కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైన వేళ. బీసీలకు సంబంధించి ఒక అడుగు మేము ముందుకు వేసినప్పుడు వారు మరో అడుగు ముందుకు వేస్తే ఈరోజు సమస్య పరిష్కారం అవకాశం ఉంటుంది. బేజాలు పోతున్నది వాళ్ళు, మేము కాదు బేజాలు పోతున్నది, బీ సమాజం అంతా కూడా చూస్తున్నది. అందుకే మేము ఆలోచన చేసి ఈరోజు ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాం మా చేతులు ఉన్నటువంటి. అందుకే మేము ఆ రోజు కూడా అన్నాం జంతర్ మంతర్ దగ్గర, మా స్పీచ్లు వినండి, అయితే మీ చేతులు ఉంది చేయండి, లేదు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కులాల ఆధారంగా వెనుకబడిన తరగతుల సంఖ్య ఆధారంగా మీరే రిజర్వేషన్లు చేసుకునే అవకాశాన్ని కల్పించుకుంటారని చెప్పని ఒక తీర్మానం చేయమని చెప్పాను. కేంద్ర ప్రభుత్వం చేయలేదు. మన ఫెడరల్ స్ఫూర్తిలో ముందుకు పోవాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా. ఈరోజు వారు అంటున్నారు మేము ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మేము ఈ రాష్ట్రం నుంచి పన్నులు కట్టము అంటే ఆ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రతి సంవత్సరం ఏటా కట్టే నెలవారికి కట్టే మీ పండుగలు పంపని చెప్పండి కలుస్తుందా? మా చేతిలో అధికారం ఉందని. ఫెడరల్ ప్రభుత్వంలో మనం ముందుకు పోయేటప్పుడు అందిపుచ్చుకునేది ఇచ్చిపుచ్చుకునే ధోరణులు ఉండాలి. ఈరోజు ఏం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేరుగా లబ్ధి చేకూర్చే పని మీద చేయడం లేదు. ఈరోజు ఆ రోజు మీ ప్రజాస్వామ్యులు ముందుకు పోతున్నప్పుడు 42% ఇస్తామనుకున్నా ఆ మాట కట్టిపడి ముందుకు పోతున్న క్రమంలో నీ చేతులు రాజ్యాంగ సవరణ చేసే అవకాశం కూడా చేయమంటున్నాం. ఆ రోజు రాష్ట్ర అసెంబ్లీలో మీరు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిందే. మరి అలాంటప్పుడు మీరు కేంద్రంలో కూడా వాళ్ళు మద్దతు తీసుకురావాల్సినటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. వాళ్ళు ఏదైనా మాదొక రాజకీయ పార్టీ, మేము ప్రజలకు ఏం చేయాలో చెప్తాం, అది చేస్తాం, మా చేతులు ఉన్నటువంటి. వాళ్ళని అడిగి మా రాజ్యాంగం సంబంధించి మా మేనిఫెస్టో రాసుకోలేము కదా. ఈరోజు ఇప్పుడు అన్ని సన్న బియ్యం అనుకున్నాం, వాళ్ళు అడిగి చెప్పినాం ఇస్తున్నాం కదా. ఈరోజు ఇందిరా మిల్లు అనుకున్నాం ఇస్తున్నాం కదా. రేషన్ కార్డు అనుకున్నాం ఇవ్వగలుగుతున్నాం. రైతు రుణమాఫీ అన్నాం వాళ్ళు ఇవ్వగలిగిన మా లెక్క. అట్లే చేసుకుంటూ పోతే అనేక రకాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ బీసీలకు న్యాయం చేయడానికి కోసం నేను వెంకటేశ్వరరావుని కూడా కోరుతున్నా, బీసీలకు పోకుండా మీ స్థాయిలో కూడా తప్పనిసరిగా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసింది, ఈరోజు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈరోజు వాళ్ళ సిద్ధశుద్ధి నిరూపించుకున్నారు, మనం కూడా మన సిద్ధశుద్ధి నిరూపించుకోవాలని చెప్పని బీసీల కోసం ఏకమయ్యేటువంటి సందర్భం చేయాలి తప్ప ఈరోజు బీసీలకు సంబంధించి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప పక్కన తమిళనాడులో ఉన్నప్పుడు మనం ఇస్తే తప్పే ఉందని చెప్పినటువంటి అనుభవించేటువంటి భాష లేదంటే సముదాయించేటువంటి పరిస్థితులు ఉండాలి తప్ప ఈరోజు చేస్తే వాళ్ళకి పేరేస్తాము మనకేందని చెప్పినటువంటి ఆలోచన పోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఆలోచన ఎందుకు రాకూడదు వీళ్ళకి అనేది నా ఆలోచన. నేను ఒక బీసీ బిడ్డగా కోరుతా ఉన్నా, ఇటు బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కూడా అన్నది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మీరు ఒత్తిడి తీసుకొస్తామని. దేవాలి ఒత్తిడి వాళ్ళు కూడా బీజేపీ కేంద్రంలో ఉన్నది కాబట్టి అధికారులు 8 మంది ఎంపీలు మన తెలంగాణ నుంచి గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా మేము చెప్పినాం అసెంబ్లీ సాక్షిగా. నేను చెప్పిన ఇంతమంది మాట్లాడినప్పుడు అసెంబ్లీలో పొన్న ప్రభాకర్ గారి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బలపరిచే అవకాశం వచ్చినప్పుడు కలిసి రావడానికి సిద్ధం, మీరు మాట్లాడమని. మీరు ఆర్డినెన్స్ తేవడం తెలంగాణ జాగృతి రైలు రోకోకి ఇచ్చిన పిలుపుకి భయపడి తెచ్చారా లేదంటే ఒత్తిడికి తెచ్చారో మాకు తెలియదు. కానీ కవిత మాత్రం సంబరాలు చేసుకున్నారు నిన్న. కవిత సంబరాలు మీరు స్వాగతిస్తున్నారా లేదా? ఇప్పుడు మా బీసీలకు ఎవరికి న్యాయం జరిగినా వారు మద్దతు ఇస్తే తీసుకుంటా. నేను ఇక్కడ కవిత గారు ఎందుకు ఆ పార్టీ ఇంతకుముందు అన్నా అది ఎందుకు మా ఉద్యమాన్ని కూడా తనైజాలు చేయాలనుకుంటుందో మాకు అర్థమైతే లేదు. నేను ఆ 10 ఏళ్లలో ఆ 4గురిదే రాజ్యం అన్నా, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షం ఖచ్చితంగా ఆ 4గురిదే అన్నా. అరే బీసీలకు సంబంధించిన ఉద్యమం కూడా వాళ్ళ చేతుల్లో చేస్తామంటే ఎట్లా? అసలు వాళ్ళకేం సంబంధము? ఇప్పుడు కవిత గారు నేరుగా మమ్మల్ని ఎప్పుడు సంప్రదించారు? కవిత గారు మేము ఇప్పుడు కావాలి. ఇప్పుడు అది ఒకటి తనకు తాను ప్రొజెక్ట్ కావడానికి కోసం చేసే ప్రయత్నం కావచ్చు. సరే ఇప్పుడు వీళ్ళేమంటారు, ఇప్పటిదాకా బీఆర్ఎస్ లీడర్ అనుకున్నాం, తర్వాత తెలంగాణ జాగృతి ద్వారా చేస్తున్నారు చెప్పంటున్నారు. ఆమె కూడా ఈ మధ్య చేసే కార్యక్రమంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి జెండాలు పెడతలేనట్టుంది. తను కూడా మై డియర్ డాడీ అంటూ లేఖ రాసిన దానిలో కూడా వాళ్ళ విధానాలు తప్పొట్టింది. ఆ విధానాలు తప్పొట్టిందో కాంగ్రెస్ పార్టీ చేసిన వాదనలు బలంగా ఉండేటువంటి కూడా వారు మాట్లాడారు. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ ఇక్కడ నేను బీసీ బిడ్డగా ఎవరు మేము మా రేవంత్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం మద్దతు ఇచ్చినా దాన్ని తీసుకుంటాం. దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం, తప్పటి ప్రయత్నం చేస్తాం. రైట్, ఫైనల్ గా ఒకటి క్లియర్ గా చెప్పండి, స్థానిక ఎన్నికలు గడువులోపు హైకోర్టు ఇచ్చిన గడువులోపు జరుగుతాయా? అందులో బీసీ రిజర్వేషన్లు 42% అమలు అవుతాయా? అది క్లియర్ గా చెప్పండి.
జరగాలనే కోరుకుంటున్న బీసీ బిడ్డగా 42% అమలు కావాలని కోరుకుంటున్నా. రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగానే మేము మొదటి నుంచి కూడా స్థానిక సంస్థల్లో బీసీలకు న్యాయం చేయాల్సిందే, 42%తో పోవాలని చెప్పినటువంటి కృతనిశ్చయంతో ముందుకు పోతున్నాం కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకొని పోతున్నాం. ఇంతకుముందు అంటారు పదే మా చిత్తశుద్ధిని చెంకించవలసిన అవసరం లేదు. మేము బిల్లును ఆమోదింప చేసినాము, బిల్లు చట్టం చేసినాము, ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాము క్యాబినెట్ లో. ఇంతకు మించి ఇంకా ఏదైనా బీసీ చేయాలనుకుంటే తప్పనిసరిగా చేయడానికి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ఈ పార్టీ ఉంటుంది. మరి మొదటి నుంచి కూడా పేదల పార్టీగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఉంది కాబట్టి మేము తప్పనిసరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రయోజనాల కోసం పెద్దపీట వేస్తూ ముందుకు పోతాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. శివప్రతాప్ పటేల్ గారు, ఫైనల్గా చెప్పండి. చాలా కాన్ఫిడెంట్గా ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తాం, లోకల్ బాడీ ఎన్నికలు కూడా హైకోర్టు ఇచ్చిన గడువులోకి నిర్వహిస్తామని. మీకుందా నమ్మకం? అది మీరు సిద్ధంగా ఉన్నారా ఎన్నికలకు? అసలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తేనేమో 120 సంవత్సరాల చరిత్ర ఉంది మాకు అని చెప్తుంది. వాళ్ళకు చట్టాలు తెలియనట్టు, రాజ్యాంగం తెలియనట్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలియనట్టు, వాళ్లకు ఈరోజు కమిషన్ వేసే ముందు హైకోర్టు స్పష్టంగా, తెలంగాణ హైకోర్టు కూడా 10/9/2024 నాడు స్పష్టంగా చెప్పింది, మీరు వికాస్ కిషన్ రావు గవాలికి సంబంధించిన 13th పేరా అంటే ట్రిపుల్ టెస్ట్ ఫాలో అయ్యి డెడికేటెడ్ కమిషన్ వేయండి, తద్వారా అధ్యయనం చెప్పండి, లోకల్ బాడీ వైజ్గా అధ్యయనం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 50% దాటొద్దని స్పష్టంగా ఉంది. అయినప్పటికీ అవన్నీ కూడా పక్కన పెట్టినట్టు వీళ్ళు ఇచ్చినటువంటి డెడికేటెడ్ కమిషన్లో స్పష్టంగా ఈ జడ్జిమెంట్ని పేర్కొన్నారు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను పేర్కొన్నారు. ఇవన్నీ చేసి మాకు ఏది తెలియనట్టుగా ఈరోజు మేము 42% తెస్తామంటే ఈ బీసీల చెవులలో మీరు పూలు పెట్టదలుచుకుర్రా? ఈరోజు ఇంకొకటి బీసీ బిల్లులతో పాటు ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎస్సీ నిజంగానే వీళ్ళ లెక్కలు ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు వీళ్ళ లెక్కలు నిజంగానే శాస్త్రీయబద్ధంగా చట్టబద్ధంగా నిజంగా వీళ్ళ లెక్కలు తీసుంటే ఎస్సీ వర్గీకరణ మాత్రం ఈ లెక్కలు ఎందుకు వాడుకోలేరు? అంటే ఎస్సీ వర్గీకరణకి ఈ లెక్కలు వాడుకుంటే కోట్లు కొట్టేస్తాయని తెలుసు, కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్ పెంచడానికి పనికొస్తాయట. ఎస్సీ వర్గీకరణ 2011 లెక్కలు వాడుకొని ఎస్సీ వర్గీకరణ చేశారు. అంటే ఇలా బీసీలను మోసం చేయాలి, నట్టేట మోసం చేయడానికే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందనేది స్పష్టంగా. మీరు దీన్ని కోర్టులో వేసి ఆపుతారనే ఒక ఆరోపణ విమర్శ కూడా మీ మీద ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది అంటున్నారు. కళ్యాణ్ గారు స్పష్టంగా మా గతం బీఆర్ఎస్ పార్టీ చరిత్ర చూసుకుంటే 2004లో ఆర్ కృష్ణయ్య గారు తీసుకొని పోయి ప్రధానమంత్రి ముంగలు కూర్చోబెట్టి బీసీ సమస్యల గురించి బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు ఆ రోజు చేశారు. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఎవరు కోర్టుకు వెళ్తారు, ఎందుకు ఆగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి కదా, క్లియర్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. వీళ్ళు చేయాల్సింది ఏముందంటే కరెక్ట్ గా ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 340 ప్రకారంగా డెడికేటెడ్ కమిషన్ వేసి తద్వారా మొత్తం శాస్త్రీయంగా లెక్కలు తీసిన తర్వాత సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేది ఉండే. వీళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయదలుచుకుంటే అవన్నీ చేయకుండా తూతు మంత్రంగా లెక్కలేమో ప్లానింగ్ డిపార్ట్మెంట్ తీస్తుంది. భూసాని వెంకటేశ్వర గారికి స్టాఫ్ ఉందా అండి? ఎక్స్పర్ట్స్ కమిటీ ఉందా? ఒక్కరిని వేసి ఆయన ఏకసభ్య కమిషన్ వేసి. మీ పార్టీ పరంగా మీ అనుమానం ఏంటి? ఇవి అమలు కావా? 42% రిజర్వేషన్ అమలు కావాలని ఎన్నికలు జరగావా? ఏమనుకుంటున్నారు? అమలు చేయాలి, 42% అమలు చేయాలి, చేసే బీసీలకు 42% ఇచ్చే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దానికి అనుగుణంగా మీరు చేసేటటువంటి లెక్కలు కరెక్ట్ గా లేవని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రలో ఉండి గతం నుండి కూడా మీరు వెంకటేశ్వర కమిషన్ వేసినా కానీ, మీరు కులగా లెక్కలు తీసినా, సర్వే పేరుతో లెక్కలు తీసినా కానీ అన్నిట్లో మీరు తప్పులు చేసుకుంటూ పోతున్నారు. మీరు బిల్లులు పెట్టినప్పుడు కూడా మేము మద్దతు ఇచ్చినాం. నిజంగానే మేము వ్యతిరేకిస్తే మీరు బిల్లులు తెచ్చినప్పుడు బీసీ రిజర్వేషన్ పెంచాలని 42% వ్యతిరేకించాలండి, కానీ అది అమలు కావు అని అనుమానం మీకైతుంది. ఎందుకు ఉందంటే రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం ఏంటంటే మార్చి 7 తారీఖు రోజు బిల్లు పాస్ అయింది. దాని తర్వాత ఇన్ని నెలల కాలంలో ప్రధానమంత్రి గారిని కలిసి ఈ 42% కోసం ఏమన్నా రిప్రజెంట్ చేసిందా? అదేవిధంగా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయినా రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ చేయకుండా అక్కడ ఒకటి ఏంటంటే అక్కడ పెండింగ్ లో, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ చేస్తారు, ఈ గవర్నర్ ఆమోదిస్తారా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చట్టాలకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ శివప్రతాప్ పటేల్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ కాసం వెంకటేశ్వర గారు. మొత్తానికి కోటా 42% బీసీ రిజర్వేషన్ అనేది అమలు అవుతుందా? స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు జరగాలి, సర్పంచ్ ఎన్నికల హైకోర్టు తీర్పు ఉంది. ఆ లోపు దీన్ని అమలు చేసి ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తుందా? ఈ ఆర్డినెన్స్ని గవర్నర్ ఆమోదిస్తారా? ఎందుకంటే 50% రిజర్వేషన్ దాటుతుంది కాబట్టి గవర్నర్ కూడా ఆమోదించే అవకాశం లేదు అనేది బీఆర్ఎస్ వాదనగా కనిపిస్తుంది. చూడాలి ఏం జరగబోతుంది. ఒకవేళ గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్పై ఎవరైనా కోర్టుకు వెళ్తారా? కోర్టుకు వెళ్తే అప్పుడు కోర్టు తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సింది ఎవరైనా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 34% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్ళాలనుకుంది. అప్పుడు ఇలానే ఆర్డినెన్స్ ఇచ్చింది, దాన్ని హైకోర్టు కొట్టేసింది.
కాబట్టి ఇప్పుడు కూడా ఏం జరగబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న రకంగా అంతా సవ్యంగా సాగుతుందా, లేదంటే బీఆర్ఎస్ అనుమానం నిజమవుతుందా, లేదంటే కవిత ఒత్తిడి ఫలించి నిజంగానే స్థానిక ఎన్నికల్లో అంటే తెలంగాణ జాగృతి కూడా అభ్యర్థులను దింపాలనుకుంటుంది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఉంటారు, తెలంగాణ జాగృతి అభ్యర్థులు కూడా కొంతమంది ఉండొచ్చు. ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి. మొత్తానికి మరికొద్ది రోజులు మాత్రం ఈ బీసీ రిజర్వేషన్, బీసీ కోటా అనే అంశమే తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా ఉండబోతుంది. ఇది ప్రైమ్ టైం డిబేట్.